రైట్. రెమిటెన్సెస్ ఇన్ఫ్లో నైస్. ఇక్కడ విదేశాల నుంచి ఎస్పెషల్ భారతదేశంలోకి వచ్చే రావడు రిసిప్ట్స్ అంటాము. ఎస్పెషల్లీ ఆ రెమిటెన్సెస్ చాలా కోట్ల మంది భారతీయులు ఇలా బయట దేశాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు భారతీయులకు ఎస్పెషల్ మన కుటుంబాలకు డబ్బులు పంపిస్తున్నారు. ఎస్పెషల్లీ లార్జ్ ఇక్కడ ఎంత అంటే దాదాపు $135 బిలియన్ అమౌంట్ 1 yearలో పంపిస్తుంటే నాట్ ఏ జోక్. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఈ రకంగా ఈ యొక్క రెమిటెన్స్ లోపల ఇన్ఫ్లో లోపల సెకండ్ ర్యాంకులో కెనడా ఉన్నది, థర్డ్ ర్యాంకులో చైనా ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, 2017లో జస్ట్ మన వాళ్ళు పంపించే డబ్బు $61 బిలియన్, ఇది వచ్చేసి 135. కాబట్టి అమౌంట్ పెరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 45% ఇన్ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, యూఎస్ యూకే సింగపూర్ విషయాలు తీసుకోవాలి. రెమిటెన్సెస్ అనేది విచిత్రంగా ఎఫ్డిఐని మించజరిగింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంత అద్భుతంగా ఇవాళ విదేశాల నుంచి భారతీయులు డబ్బులు పంపిస్తున్న విషయాలు తీసుకోవాలి. ఓకేనా. సో ఇయర్ అయితే యూఎస్ వాళ్ళు ట్యాక్స్ వేయబోతున్నారు, 3.5% ట్యాక్స్ వేయబోతున్నారు ఇన్ఫ్లో పైన. ఇది ఒకటి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ రెమిటెన్సెస్ ఫ్రమ్ జీసీసీ తగ్గింది. ఇవాళ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ నుంచి వచ్చే అమౌంట్స్ తగ్గిన విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎన్ఆర్ఐ అకౌంట్ విషయం లోపల నాన్ రెసిడెంట్ అకౌంట్స్ మనకు 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. దాంట్లో ఫేమస్ ఏంటంటే ఎన్ఆర్ఈఆర్ఏ అంటే నాన్ రెసిడెంట్ రైట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్. ఇది ఫేవర్గా ఉన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకో. రైట్, థ్యాంక్ యూ.